వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ ఆర్కే. చంద్రబాబు నాయుడు తొలిసారిగా సీఎం పదవి చేపట్టి ఇప్పటికి 30 ఏళ్ళు పూర్తయింది. చంద్రబాబు నాయుడికి ఇటీవల అన్ని వైపుల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన క్యాంపు కార్యాలయంలో ఇటు మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికారులతో కానీ సమావేశం నిర్వహించారు. దీంతోపాటు తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో తాను ఎదుర్కొన్నటువంటి ఆటుపోట్లు కావచ్చు, సవాళ్ళు కావచ్చు, వీటన్నిటి గురించి కూడా తన అంతరంగాన్ని ఆయన పంచుకోవడం జరిగింది. వాటిలో ప్రధానంగా ఏ అంశాలు తీసుకొచ్చారంటే పుట్టపర్తిని తీసుకొచ్చారు. పుట్టపర్తిలో తాగునీటి సమస్య ఇంతకుముందు చాలా విపరీతంగా ఉండేది. కరువు జిల్లాలు అవన్నీ, అనంతపురం జిల్లాలు ఇవన్నీ కూడా కరువు జిల్లాలు. ఒకప్పుడు పుట్టపర్తి చుట్టుపక్కల గ్రామాల్లో తాగునీటి సమస్య చాలా విపరీతంగా ఉండేదన్నారు. అప్పుడు పుట్టపర్తి సత్యసాయిబాబా గారు నేను ప్రాజెక్టులు కట్టిస్తానని ముందుకు వచ్చారట. చాలా సంతోషించారట చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం వాటి నిర్వహణ బాధ్యత చూసుకోండి, కావాలంటే దానికి కావాల్సినటువంటి డబ్బు అయితే మేము ఇస్తాం, అందజేస్తాం, అవసరమైతే నా ప్రశాంతి నిలయాన్ని కూడా తాకట్టు పెట్టైనా సరే ఈ పని పూర్తి చేస్తాను అని ఆయన ముందుకు వచ్చారట. సత్యసాయిబాబా చూపిన ఆ సంకల్ప బలాన్ని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇది కూడా ఒక ఘట్టంగా తీసుకొని దాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఆ రోజు ఏ విధంగా కరువు జిల్లాని అంటే పుట్టపర్తి, ఇప్పుడు ఆ పుట్టపర్తిలో నీటి ఎద్దడిని ఏ విధంగా పారద్రోలాం, అందుకు తనకు అప్పుడు నాకు ఇరిగేషన్ శాఖపై ఉన్నటువంటి అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని ఉపయోగించాను. పుట్టపర్తి ప్రజలు ఆ తాగునీటి కోసం పడే సమస్యను గుర్తించాను. నిజంగా అది చాలా ఒక గొప్ప ఆశయం. ఆ పని చేయాలని తపన ఉంటే నిధులు కూడా వస్తాయి, మనకు ఉండాలి కానీ నిధులు ఏదో ఒక రూపంలో వస్తాయి. ఆ రోజు పుట్టపర్తి సాయిబాబా గారి రూపంలో వచ్చాయి. అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చు అని చెప్పడానికి సాయిబాబా జీవితం కూడా గొప్ప ఉదాహరణ అన్నారు. ఎలా సమస్యను అధిగమించానో పుట్టపర్తి సాయిబాబా స్ఫూర్తిదాయక ఘట్టం అది, దాన్ని ప్రస్తావించారు. ఆయన పిలిపించారట చంద్రబాబు నాయుడు గారిని. పిలిపించి ఆయన పుట్టపర్తి సాయిబాబా గారు అందరినీ బంగారు బంగారు అని పిలుస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా అలాగే పిలిచారట. తాగునీటి సమస్య పరిష్కరించాలి అనేటటువంటిది సాయిబాబా గారి సంకల్పం. మరి ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులు తన దగ్గర లేకపోయినా, ఆయన అప్పటికీ తన దగ్గర లేకపోయినా కానీ భక్తుల సహకారంతో ప్రశాంత నిలయాన్ని తాకట్టు పెట్టైనా పూర్తి చేస్తాను, దానికి నా భక్తులు ఎలాగో ముందుకు వస్తారు. ఎందుకంటే పుట్టపర్తికి వేలాది లక్షలాది మంది భక్తులు వస్తూనే ఉంటారు, విరాళ రూపంలో ఇస్తూ ఉంటారు. మరి ఒక మంచి సంకల్పం కాబట్టి వాళ్ళు కూడా ముందుకు వస్తారనుకున్నాను. అలాగే ముందుకు వచ్చారు. ఆయన సంకల్పం చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ పిలుపుతో పెద్ద ఎత్తున నిధులు సమకూరాయి, ప్రాజెక్టు కూడా దిగ్విజయంగా పూర్తయిందన్నారు. దాని తర్వాత మెదక్, మహబూబ్నగర్ జిల్లాలు, వీటిల్లో కూడా తాగునీటి ఎద్దడి ఉండేది. అక్కడ కూడా తాగునీటి పథకాలు చేపట్టాం, అక్కడ కూడా తాగునీటి సమస్య పరిష్కారం చేశాం. ఇదంతా ఒక గొప్ప సంకల్పంతో పనిచేశాను నేను. ఒక సంకల్పంతో పనిచేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అని చెప్పడానికి ఇటువంటివన్నీ గొప్ప ఉదాహరణలు. ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఖచ్చితంగా ఇలాంటి తపంతోనే పని చేయాలి. ఆ తపనతో పనిచేస్తే ఖచ్చితంగా ఆ ప్రాంత అభివృద్ధికి మనం దోహదపడతాం. తపన ఉంటే ఏదైనా సాధ్యం, దానికి తగ్గట్టు శ్రమించాలి. అలాగే అధికారులు, ప్రజాప్రతినిధులతో తన అనుభవాలు కూడా పంచుకున్నారు. ప్రజాసేవలో అంకిత భావం ఉండాలి, అది ఉంటే ఖచ్చితంగా ఏదైనా సాధ్యమే అన్నారు. విమర్శలు కూడా నా రాజకీయ జీవితంలో, ఇన్నేళ్ళ నా రాజకీయ జీవితంలో విమర్శలు అయితే కోకొల్లలు ఎన్నో వస్తూనే ఉంటాయి. విమర్శలకు భయపడితే మాత్రం రాష్ట్రాన్ని మనం సంస్కరణ చేయలేం, అవి సాధ్యం కావు. గతాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తుకు ప్రణాళికలు రచించడం, అది నా సిద్ధాంతం అంటున్నారు. సరే, ఎంత మంచి చేసినా కానీ విమర్శలు వస్తాయని మాత్రం భయపడకూడదు. భయపడితే మాత్రం అక్కడే ఆగిపోతామన్నారు. మరి సంస్కరణలకు కూడా వెనకడిగేయకూడదు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా కొత్తగా ఆలోచించడమే నా విధానం. ఆ విధానమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది, ఇలా అయింది. నేను తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా చాలా సవాళ్ళు ఎదురయ్యాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నా. అసలు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇవే నా ఆలోచనలు ఉండేది. ఒక మిషన్ లాగా ఉండేది నా జీవితం అంతా. 30 ఏళ్ళు శ్రమించా దీనికోసమే. ఇప్పుడు ఆ 30 ఏళ్ళు నా ఆలోచన ధోరణే ఇప్పుడు అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయిందన్నా, ఈరోజు కొత్తగా స్వర్ణాంధ్ర అమరావతిని పరుగులు పెట్టిస్తున్నా కానీ అభివృద్ధి పదంలో, అలాగే ప్రపంచ దేశాలు కూడా అమరావతి సైడు కన్నెత్తి చూస్తున్నాయంటే ఈ 30 ఏళ్ళ నా కృషి, ఆ కృషి, నా ఆలోచనలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను పదును పెట్టుకుంటూనే ఉంటానంటున్నారు. మరి ఉమ్మడి రాష్ట్రంలో విద్యా, సాగునీటి రంగాలకు కూడా పెద్దపీట వేసాం మేము. ఒకప్పుడు 10 హై స్కూళ్ళు కూడా లేవు ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో. ఇప్పుడు 240 ఇంజనీరింగ్ కళాశాలలు వచ్చాయి. అది డెవలప్ చేసినటువంటి విధానం మేము. వెనకబడిన జిల్లా ఒకప్పుడు అది, నేడు దేశంలో అత్యంత సంపన్న ప్రాంతాల్లో ఒకటిగా మారింది. హైదరాబాద్ శివార్లలో
ఇండస్ట్రీలు పెట్టుకుంటే ఇండస్ట్రీలకు ఆహ్వానిస్తే భూములు ఇస్తామన్నా కానీ రాలేదు. కంపెనీలు ముందుకు రాని పరిస్థితి. వాళ్ళను ఒప్పించాం, మౌలిక సదుపాయాలు కల్పించాం. ఈరోజు ఒక హైటెక్ సిటీ ఉందంటే హైదరాబాద్ వైపు ప్రపంచ దేశాలు కన్నెత్తి చూస్తున్నాయంటే అవన్నీ కూడా మేము తీసుకున్నటువంటి సంస్కరణలు, వీటన్నిటి వల్లే సాధ్యమైంది. వీటితో పాటు కూడా శాంతి భద్రతలు కూడా చాలా ముఖ్యం. ప్రతి రాష్ట్రంలో కూడా శాంతి భద్రతల అభివృద్ధికి పునాది వేసిన ఘనత కూడా మనదే. ఫ్యాక్షన్ రాజకీయాలను తరిమి కొట్టాం. రౌడీయిజాన్ని అయితే కూకటి వేలతో పెకిలించాం. ఈరోజు రౌడీయిజం అంటే భయపడే పరిస్థితి ఉంది. మా ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ఏమైనా జరిగాయేమో కానీ మేము అధికారంలో ఉన్న కాలంలో మాత్రం ఇటువంటి హింసాత్మక రాజకీయాలైతే ఉపేక్షించాం. అది మా పార్టీ వాళ్ళైనా కానీ పక్క పార్టీ వాళ్ళైనా కానీ ఎవరైనా సరే ఉపేక్షించేదే లేదన్నారు. మరి రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే ఈ శాంతి భద్రతలు కూడా కీలకమే. ఎక్కడైతే శాంతి భద్రతలు సరిగా ఉండవో కంపెనీలు ముందుకు రావు, రౌడీజాలు పెరుగుతాయి, దందాలు మొదలవుతాయి కంపెనీలకి, కాబట్టి రావు. నాడు రాయలసీమలో ఫ్యాక్షన్ విపరీతంగా ఉండేది, హత్యకి హత్యే సమాధానంగా ఉండేది. కానీ దాన్ని అందరినీ పక్కన పెట్టించాం. హైదరాబాద్ చూసుకుంటే నిరంతరం మత ఘర్షణలు జరిగాయి. అప్పుడు తెలంగాణ ప్రాంతంలో నక్సలిజం సమస్యతో అసలు నాయకులు కూడా బయటకు తిరగలేనటువంటి పరిస్థితి. వీటన్నిటిపై కూడా ఉక్కుపాదం మోపాం. సమర్థులైన అధికారులకి పూర్తి అధికారాలు ఇచ్చాం. సున్నితమైన ప్రాంతాలన్నమాట, ఎప్పుడు హింసాత్మకంగా ఉంటాయి అవి. అటువంటి గ్రామాల్లో కూడా హింసని వదిలేసి వాళ్ళ కుటుంబం బాగుండాలి అంటూ వాళ్ళకి సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు ఎదుర్కొనేలాగా చూసాం. స్వయంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటించారట. లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాను. ఇది కూడా రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొని అభివృద్ధి సాధించడానికి కారణమైంది. ముఖ్యంగా మహిళలు, వాళ్ళ సాధికారత. దీనికి కూడా విపత్తుల నిర్వహణ వరకు మహిళా శక్తిని సమర్థంగా ఉపయోగించుకోవాలనే లక్ష్యంతో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా విమర్శలు వచ్చాయి, కానీ వాటి ఫలితాలు ఇప్పుడు దేశమంతా చూస్తోంది. మహిళల ప్రాధాన్యత. గతంలో ఎన్టీఆర్ గారు మహిళల పట్ల చూపించిన నిబద్ధత చాలామందిని ప్రభావితం చేసింది. ఇంటికి దీపం ఇల్లాలి అంటారు ఆయన. అలాగే మహిళలు బాగుంటేనే దేశం బాగుంటుంది అనేది తెలుగుదేశం పార్టీ నమ్ముద్ది. అలాగే ఎన్టీఆర్ గారు మహిళలకు 50% ఆస్తిలో వాటా కల్పించారు. అది కూడా ఒక స్ఫూర్తి. ఈ విధంగా మహిళా సాధికారత కూడా మేము పెద్దపీట వేసాం. ఇక రైతుల కోసం దేశంలో ఫస్ట్ టైం ఇన్పుట్ సబ్సిడీ విధానాన్ని ప్రవేశపెట్టింది కూడా మా పార్టీనే అన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల శ్రేయస్సే మాకు ముఖ్యం అంటున్నారు. ఇక ఉత్తరాఖండ్ పక్క రాష్ట్రంలో కూడా వరదలు వచ్చినా కానీ ప్రతిపక్షంలో ఉండి కూడా మేము ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వరద బాధితుల్ని సురక్షితంగా ఇల్లుకు చేర్చాం, పునరావాస కేంద్రాలకు చేర్చారట. రాజకీయంగా ఓట్లు రావచ్చు రాకపోవచ్చు, కానీ కష్టాల్లో ఉన్న వారికి సేవ చేసాం. అంటే పక్క రాష్ట్రం కాబట్టి ఆ ఓట్లు మనకి పడవు అని చెప్పి పట్టి పట్టనట్టుగా ఉన్నటువంటి పార్టీ కాదు. దేశంలో ఎక్కడ ఏ విపత్తు వచ్చినా కానీ పార్టీ పరంగా కూడా ముందున్నాం మేమన్నారు. ఇక కుల వృత్తుల వారికి అండగా నిలిచేందుకు అంతకుముందు ఆదరణ పథకాలు తెచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వారికి చేయూతనివ్వాలి అనేటటువంటిది సూచించారట. అధికారులు మోసధోరణిలో ఉండకుండా ఆలోచించి పనిచేస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి. చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు. ఇలా అనేక సంస్కరణలు సాధించాం. నేను ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా ఇటువంటి సంస్కరణలు చేశాం కాబట్టి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏపీ కూడా డెవలప్ అవుతుంది. ఇలా చంద్రబాబు తన జీవితంలో ముఖ్యమంత్రిగా ఫస్ట్ టైం ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు తాను ఎదుర్కొన్న సవాళ్ళు కావచ్చు, సంస్కరణలు కావచ్చు, ఒడిదుడుకుల గురించి తన అంతరంగాన్ని బయటపెట్టారు. మరి చంద్రబాబు ఈ 30 ఏళ్లే కాదు, ఇంకా ఎన్నో ఏళ్ళు తన సేవలు అందించి భావితరాలకు మార్గదర్శులుగా కావాలని కోరుకుందాం. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.